జుజుట్సు కైసెన్ 261 చాప్టర్ ఫైనల్ రిలీజ్ అయిపోయింది గైస్. మనకు తెలిసిందే కదా, గేగే చాలా హైప్ థ్యాంక్ చేశాడు 260th చాప్టర్ ని. దాంట్లో ద ఫ్రీకింగ్ గోజో సటర్ టీస్ చేసి సెండ్ చేశాడు అండ్ కట్ చేశాడు. జుజుట్సు కైసెన్ 261 చాప్టర్ లో ఎన్న మార టీస్ట్ ఇచ్చాడు. అండ్ జుజుట్సు కైసెన్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసే ముందు ఛానల్ వద్ద కొత్త చూస్తున్నారు వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో స్టార్ట్ చేయక ముందు 3 మేజర్ పాయింట్స్ అయితే చెప్తాను గైస్. ఇది గోజో ఫ్యాన్స్ అండ్ జేజేకే ఫ్యాన్స్ కి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఇవి. ఈ వీడియో లాస్ట్ లో అయితే చెప్తాను, వీడియో అయితే అసలు స్కిప్ చేయదు. అండ్ 261 చాప్టర్ కి వచ్చేసి చాలా డిసప్పాయింట్ అయ్యా ఈ చాప్టర్ మీద. ఎందుకంటే ఈ చాప్టర్ లో గేగే 2 మెయిన్ క్యారెక్టర్స్ ని స్పాయిల్ చేసేసాడు. 261 చాప్టర్ స్టార్టింగ్ లోనే మన యూజీ సుగుణ ఒక కాయను పట్టుకొని ఉంటాడు. మీరు అనుకున్న కాయ కాదు, గుండెకాయను పట్టుకొని ఉంటాడు. దాన్ని పిసికేద్దాం అనుకుంటాడు. అండ్ అప్పుడే సుగుణ డొమైన్ ఎక్స్పాన్షన్ ఓపెన్ చేద్దాం అనుకుంటాడు. అప్పుడే సుగుణ గోజోన్ చూసేపాటికి యూజీ పట్టుకున్న గుండెకాయ నిక్కర్లోకి జారిద్ది సుగుణకి. అండ్ అప్పుడే సుగుణ ఇది ఇంపాసిబుల్ అనుకుంటాడు. అండ్ సుగుణ ఏమో ఇది నువ్వెంత దూరం వస్తావు అనుకోలేదు, నేను యోటా ఒక్కోట్స్ అంటాడు. ఎస్ మీరు అనేది నిజమే గైస్, గోజో బాడీలో ఉంది, కెంజాకు అయితే కాదు. గోజో బాడీలో ఉంది యోటా. కెంజాకు కర్స్ టెక్నిక్ ని కాపీ చేసి మన యోటా అయితే గోజో బాడీలోకి వచ్చాడు. కట్ చేస్తే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్. ఈ ఫ్లాష్ బ్యాక్ అయితే గోజో చనిపోక ముందే వీళ్ళ ఐక్యూ అయితే కేరాన్ దాటిపోయింది. అండ్ యోటా ఏమో ఒకవేళ గోజో సెన్సే కానీ డిఫీట్ అయిపోతే నేను కంజాకు కర్స్ టెక్నిక్ యూజ్ చేసుకుని గోజో సెన్సే బాడీలోకి వెళ్తాను అయితే అంటాడు. దానికి మాకి ఒప్పుకోదు. హకారి ఏమో ఫస్ట్ మన కర్స్ టెక్నిక్స్ తో ఫైట్ చేద్దాం, ఒకవేళ అప్పుడు కూడా మనం డిఫీట్ అయిపోయామంటే మనం లాస్ట్ రిసోర్స్ తో గోజో సెన్సే బాడీని అయితే ఉపయోగించుకుందాం అని అయితే అంటాడు. ఇక్కడ కుసుకాబి ఏమో ఇదంతా ఎందుకు యోటా, నువ్వు డైరెక్ట్ గా గోజో ఒక ఇన్ఫినిటీనే కాపీ చేయొచ్చు కదా అని అయితే అంటాడు. షోకో కోడ్తో డిప్పగలిపోద్ది. ఇన్ఫినిటీ అనేది కర్స్ టెక్నిక్ కాదు, అది గోజో ఒక 6 ఐస్ ఎబిలిటీ, దాన్ని కాపీ చేయడం ఇంపాసిబుల్ అని అయితే అంటది. కుసుకాబి మళ్ళీ డైరెక్ట్ గా 6 ఐస్ ని కాపీ చేసే యోటా అని అయితే అంటాడు. దానికి షోకో, ఒరే బాబు గోజో ఒక 6 ఐస్ అనేది గోజో బాడీలో ఒక పార్ట్, అదేం కర్స్ టెక్నిక్ కాదు, దాన్ని కాపీ చేయడం ఇంపాసిబుల్ అని అయితే అంటది షోకో. మాకి ఏమో యోటా నువ్వు కాపీడ్ కర్స్ టెక్నిక్స్ ని జస్ట్ 5 మినిట్స్ మాత్రమే యూజ్ చేయగలవు కదా, ఇదే గోజో బాడీలో ఉన్నప్పుడు జరిగితే ఏంటి నీ పరిస్థితి అయితే అంటది. దానికి యోటా ఏమో, ఇటుపక్క మేమే పాపేమో ఒకవేళ యోటా సక్సెస్ఫుల్లీ గోజో బాడీలో గెలిపాడు అంటే తన పర్మనెంట్ గా గోజో బాడీలో ఉండిపోవాల్సిందే. తన ఒరిజినల్ కర్స్ టెక్నిక్స్ ని యోటా యూజ్ చేయలేడు, ఇంకా పర్మనెంట్ గా గోజో బాడీలో ఉండిపోవాల్సిందే అని అయితే అంటది మేమే. దానికి యోటా, ఫస్ట్ నేను నా కర్స్ టెక్నిక్స్ అండ్ డొమైన్ ఎక్స్పాన్స్ తో ఫైట్ చేస్తాను, అప్పుడు కూడా ఓడిపోయానంటే ఇంక నేను లాస్ట్ రిసోర్స్ గా గోజో సెన్సే బాడీని యూజ్ చేస్తా అంటాడు. కుసుకాబే మాట్లాడుతూ ప్లానింగ్ అంతా బాగానే ఉంది యోటా, కానీ యాజ్ ఎ పర్సన్ గా నీ పరిస్థితి ఏంటని అంటాడు. యోటాకి అయితే సిర్రెత్తుకు వచ్చింది, ఏం మాట్లాడుతున్నావు యాజ్ ఎ పర్సన్ గా, మనం హిస్టరీలోనే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ సార్సర్ తో ఫైట్ చేస్తాం, అలాంటప్పుడు హ్యూమానిటీ వదిలేయాలి, లేకపోతే సుగుణ మనందరినీ చికెన్ డిన్నర్ చేసేసి చివరికి యూజీగా డిన్నర్ పెడతాడు. మీరు మాన్స్టర్ గా మారతాక భయపడుతున్నారని అడుగుతాడు యోటా. మాకి ఏమో యోటా మా కన్సర్న్ అంతా నీ గురించి అంటాడు. యోటాకి ఆ మాట అనగానే ఇంకా కోపం వస్తుంది. మరి గోజో సెన్సే పరిస్థితి ఏంటి, ఏ ప్రాబ్లం వచ్చినా కానీ గోజో సెన్సే ఒక మాన్స్టర్ లాగా మాడుతున్నాడు, మరి గోజో సెన్సే ఇంపార్టెంట్ కాదా అని అడుగుతాడు యోటా. ఈ చాప్టర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యానల్ ఇది చాప్టర్ మొత్తం మీద, ఎందుకంటే జూట్సు కైసెన్ లో గోజోని అర్థం చేసుకున్న క్యారెక్టర్ ఏది లేదు. స్టార్టింగ్ నుంచి గోజోని కూడా ఒక స్ట్రాంగెస్ట్ సార్సరర్ గానే మాత్రమే చూస్తున్నారు. గోజోని అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు అంటే అది గేటో మాత్రమే. గేటో చనిపోయిన తర్వాత గోజో ఒక స్ట్రాంగెస్ట్ సార్సరర్ అనే టైటిల్ తో లోన్లీ గానే ఉండిపోయాడు. అట్లీస్ట్ ఇప్పుడు యోటా అయినా గోజోని అర్థం చేసుకున్నాడు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యానల్. గోజో ఫ్యాన్స్ కి ఇది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. బ్యాక్ టు ద చాప్టర్. యోటా ఏమో మీరు సుగుణ ఏం పీగలేరు కాబట్టి నేనైనా వెళ్ళి ఏదో కూడా పీగుతా అంటాడు. కట్ చేస్తే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్. డైరెక్ట్ గోజో దగ్గరికి వెళ్ళి యోటా అడిగేస్తాడు ఈ ఫ్లాష్ బ్యాక్ లో, సెన్సే నువ్వు ఒకవేళ ఓడిపోతే నీ బాడీ నేను కంట్రోల్ లో తీసుకుంటా అంటాడు. దానికి గోజో, నా ఐ వుడ్ విన్, నాకు ఓడిపోయే ఇంట్రెస్టే లేదు, ఒకవేళ నేను ఓడిపోయినా కానీ నా బాడీతో ఏం చేసుకున్నా నాకు పెద్దగా ఫరక్ పడదా అంటాడు. మళ్ళీ కట్ చేస్తే ఇంకో ఫ్లాష్ బ్యాక్. దాంట్లో అయితే యోటా చచ్చిపోయే పొజిషన్ లోకి వచ్చి ఉంటాడు సుగుణ చేసిన అవ్వడానికి. యోటా ఇప్పుడు దాకా బతుకున్నాడు అంటే దానికి ఆబ్వియస్ రీజన్ వచ్చేసి రేఖ. యోటా ఏమో నన్ను ఫాస్ట్ గోజో బాడీలోకి డెలివర్ చేయండి లేకపోతే నా పని అస్సామే అంటాడు. షోకో ఏమో నువ్వు ఫస్ట్ గోజో బాడీలోకి వెళ్ళిన తర్వాత రోజు ఒక లోవర్ పార్ట్ ని హీల్ చేయమంటది ఆర్సిట్ తో, ఎందుకంటే సుగుణ గోజో ఒక లోవర్ పార్ట్ ని కిట్ క్యాట్ చేసేసి ఉంటాడు. మళ్ళీ కొత్త కిట్ క్యాట్ తీసుకురావడం అంటే ఇంపాసిబుల్ కదా, అందుకే లోవర్ పార్ట్ ని హీల్ చేయమంటది షోకో. కట్ చేస్తే ఇంకా కట్ చేస్తారు ఏమో లేవు, ప్రజెంట్ తీసుకొచ్చేస్తారు. ఇంకా గోజో అండ్ సుగుణ మళ్ళీ డొమైన్ బ్యాటిల్ స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక్కడతో చాప్టర్ కథం. స్టార్టింగ్ లో నేను మీకు 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను కదా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి యోటా. అసలు జూట్సు కైసెన్ లో బెస్ట్ క్యారెక్టర్ డెవలప్మెంట్ ఏదైనా ఉంది అంటే అది యోటా క్యారెక్టర్ మాత్రమే. స్టార్టింగ్ లో యోటాని వీక్ గా చూపించారు, దాని తర్వాత స్ట్రాంగ్ గా చూపించారు అండ్ గోజోని దాటేస్తారు అనుకున్నారు. మరి ఎంత దారుణం గోజో బాడీలోకి వచ్చి దాటేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సింపుల్ గా చెప్పాలంటే యోటా క్యారెక్టర్ ని గేగే డిస్ట్రాయ్ చేసేసాడు. ఎందుకంటే యోటా దగ్గర క్యూన్ ఆఫ్ కర్సెస్ రేఖ ఉంది. క్యూన్ ఆఫ్ కర్సెస్ కి ఏదో ఒక స్పెషల్ పవర్ ఇచ్చి మళ్ళీ ఫైట్ లో దింపాలి, కానీ డైరెక్ట్ గా గోజో బాడీలో తీసుకురావడం వల్ల యోటాకి స్టార్టింగ్ నుంచి ఇచ్చిన లైమ్ లైట్ అండ్ హైప్ మొత్తం ఒక్క దెబ్బలో ఎగిరిపోయింది. ఎందుకంటే ఇంకా యోటా తన రేఖని యూజ్ చేయలేడు అండ్ తన ఒరిజినల్ కర్స్ టెక్నిక్స్ ని యూజ్ చేయలేడు. అండ్ ఇక్కడ యోటా గోజో బాడీలో ఉండటం ప్రాబ్లం కాదు, గోజో బాడీలో ఉండి మళ్ళీ సుగుణ చేతిలో ఓడిపోయాడు అంటే గోజో క్యారెక్టర్ అనేది స్పాయిల్ అయిపోద్ది. ప్లస్ యోటా క్యారెక్టర్ అనేది కథం ఇంకా, ఎందుకంటే సుగుణ ఉప్పుడులో ఓడిపోయే క్యారెక్టర్ అయితే కాదు. అండ్ ఇప్పుడు గేగే గోజో క్యారెక్టర్ ని ఎంత కేర్ఫుల్ గా వాడాలి అంటే ఇటు యూజీ క్యారెక్టర్ కూడా లైమ్ లైట్ లోకి రావాలి, ఇటు గోజో ఫ్యాన్స్ కూడా అట్టకూడదు. అండ్ మీకు ఫస్ట్ పాయింట్ అనేది క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను గైస్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి గోజో. నాకు తెలిసి గేగే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి గేగే జూట్సు కైసెన్ లో గోజో క్యారెక్టర్ లేకపోతే జూట్సు కైసెన్ ఎవడో దేకడని ఉంటాడు. ఇంకా దాంతో గేగే ఖాళీ గోజో ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకుంటున్నాడు. లేకపోతే గోజోకి యానిమే హిస్టరీలో వన్ ఆఫ్ ద సాడెస్ట్ డెత్స్ పడింది. అలాంటి ఒక క్యారెక్టర్ ని ఎలా తీసుకొచ్చి స్పాయిల్ చేస్తారని ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు. ఇప్పుడు ప్రెసెంట్ గోజో ఫ్యాన్స్ రియాక్షన్.
థర్డ్ పాయింట్ గైస్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ అయితే అసలు స్కిప్ చేయొద్దు. యూజీ ఇప్పుడే యూజీ మెయిన్ క్యారెక్టర్ గా లైమ్ లైట్ లోకి వస్తున్నాడు. ప్రీవియస్ చాప్టర్స్ లో అయితే సుగుణ ఒక పవర్ ని సర్పాస్ చేశాడు. టోడో అండ్ యూజీ అయితే సుగుణని కుక్కను కొట్టినట్టు కొడుతున్నారు. ఈ టైంలో విన్నింగ్ మూమెంట్ లో గోజోని తీసుకొచ్చి యూజీ క్యారెక్టర్ అయితే స్పాయిల్ చేసేసాడు గేగే. ఎందుకంటే గోజో అండ్ సుగుణ వాళ్ళ డొమైన్ ఎక్స్పాన్షన్స్ తో ఫైట్ చేసుకుంటారు. ఇంకా యూజీ అయితే మెయిన్ క్యారెక్టర్ గా గ్రూమ్ అవ్వలేడు. ఎందుకంటే ఇప్పుడు గోజో ఫ్యాన్స్ ఇప్పుడు గోజోని తీసుకురాపోయినా కానీ పెద్దగా బాధపడరు. ఎందుకంటే మహా ఏదో ఒక 10 చాప్టర్స్ వెయిట్ చేసి దాని తర్వాత యూజీ పైన కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇప్పుడు యూజీ ఒక లైమ్ లైట్ ని చెడదొబ్బేశాడు. అండ్ గేగే ఏం చేశాడు అర్థం కావట్లేదు. ఇంకా ఫ్యూచర్ లో యూజీ క్యారెక్టర్ నే చూద్దాం. గేగే అయితే చాలా క్రూయల్ గా తయారవుతున్నాడు. అండ్ వీడియో అయితే ఇంతవరకు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.